రాజకీయం అంటే చదరంగం, కానీ రక్తం అంటే ప్రాణం. విడిపోయిన మనసులు, వేరైన దారులు మళ్ళీ ఒక్కటి కాబోతున్నాయా? ఏపీ రాజకీయాల్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ రాబోతోందా? జగనన్న బాణం మళ్ళీ అన్న అమ్ముల పొదలోకి చేరబోతోందా? ఇది కల్పితం కావచ్చు, కానీ నిజమైతే మాత్రం అది ఏపీ రాజకీయాల్లో సునామీ. కేవలం ఒక్క అడుగు వాళ్ళిద్దరూ కలిసి వేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయం షేక్ అయిపోవాల్సిందే. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు రాజ్యాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారా? జగన్ జైల్లో ఉంటే షర్మిల రోడ్డు మీద పోరాడారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని ఆమె గర్జిస్తే రాష్ట్రం దద్దరిల్లిందే. అన్న కోసం చెల్లి, చెల్లి కోసం అన్న నిలబడ్డ ఆ రోజులు ఒక చరిత్ర. కానీ ఆ తర్వాత వచ్చిన విభేదాలు, ఆస్తుల గొడవలు, కోర్టు నోటీసులు ఆ బంధాన్ని బీటలు వారేలా చేశాయి. మేము విడిపోతే విమర్శలు వస్తాయి, కానీ మేము కలిస్తే మాత్రం విధ్వంసం మొదలవుతుంది. ఇది వైఎస్ఆర్ రక్తం. తగ్గడం ఉండదు, మడమ తిప్పడం అసలే ఉండదు. ప్రస్తుతం వైసీపీకి గడ్డుకాలం. కూటమి దాటికి తట్టుకోవాలంటే పాత బలం అంతా ఏకం కావాలి. షర్మిల కాంగ్రెస్ లో ఉన్న ఆమె ఓటు బ్యాంక్ వైసీపీకి చేటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు రాజీ పడితే ఓట్లు చీలకుండా ఆపొచ్చు. అన్నకు చెల్లితోడు, చెల్లికి అన్న అంట. ఇదే ఇప్పుడు వైసీపీ కేడర్ కోరుకుంటున్నటువంటి బిగ్గెస్ట్ రీయూనియన్. శత్రువుని కొట్టాలంటే ఆయుధం పదునుగా ఉండాలి. ఆ ఆయుధమే చెల్లైతే ఆ యుద్ధం ఏకపక్షమే. గొడవలు ఇంట్లో, కానీ పోరాటం మాత్రం రోడ్ల మీద. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు మొదలవ్వాల్సిందే. ఊహించుకోండి, జగన్, షర్మిల ఇద్దరూ కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి మీడియా ముందుకొచ్చి మేము ఒక్కటయ్యాం అని ప్రకటిస్తే ఆ నిమిషమే ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. కాంగ్రెస్ ఓట్లు, వైసీపీ క్యాడర్ కలిసి కూటమికి సవాళ్లు విసురుతాయి. రక్తం ఎక్కడికి పోతుంది నాన్న? తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ ఇంటి వద్దకే వస్తుంది. గొడవలన్నీ పక్కన పెట్టి అన్నయ్య అని ఆమె పిలిస్తే, పాప అని ఆయన దగ్గరకు తీసుకుంటే ఆ సీన్ పీక్స్ అంతే. ఇది ప్రస్తుతం ఒక ఊహ మాత్రమే. ఆస్తుల గొడవలు, కోర్టు కేసులు అంత ఈజీగా సమసిపోవు. రాజకీయం అంటేనే అసంభవాలను సంభవం చేయడం. అన్న చెల్లెలు మళ్ళీ కలిసి వైఎస్ఆర్ వారసత్వాన్ని నిలబెడతారా, లేక విడివిడిగానే పోరాడతారా? కాలమే సమాధానం చెప్పాలి. రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం, కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళిద్దరూ కలిస్తే మాత్రం ఆ కిక్కే వేరప్ప.